ప్రేరణ జ్యోతిష్యాలయాన్ని ఆదరిస్తున్న మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు నమస్కారాలండి. సో ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ ఏంటంటే కుంభరాశి వారికి ఈ నెల మే నెలలో ప్రధానమైనటువంటి గ్రహాలు గురు రాహుకేతు గ్రహాల యొక్క ట్రాన్సిట్ మార్చి 30వ తారీఖు ట్రాన్సిట్ అయినటువంటి శని గ్రహ గోచారం. అంటే ప్రధానంగా ఇది మేజర్ గ్రహాలు కాబట్టి ఈ గ్రహాలు దాదాపు రాహు అయితే 1.5 సంవత్సరం, కేతు అయిన 1.5 సంవత్సరం, గురువు 1 సంవత్సరం, శని 2.5 సంవత్సరం. అంటే ఈ గోచార ఫలితాలు కుంభరాశి వారికి ఏ ఫలితాలు ఇస్తాయనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడదాం. సో ప్రధానంగా మొట్టమొదటిగా తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇది లగ్నం అండి. కుంభరాశికి మామూలుగా 2వ స్థానంలో శని సంచారం ఉంది. రాశికి 2వ స్థానం. లగ్నం అంటే లగ్నం వేరు, రాశి వేరు. అంటే కుంభరాశి అన్నప్పుడు కుంభంలో చంద్రుడు ఉండడాన్ని ఏమంటారంటే కుంభరాశి అంటారు. చంద్రుడికి 2వ స్థానంలో శని ఉన్నాడు. సో ఈ శని గోచారం వలన కుంభరాశి వారి యొక్క ప్రభావాలు ఏమాత్రం ఉంటాయి అనేటువంటిది ఇక్కడ మాట్లాడుతున్నాం. మేషరాశి తీసుకుంటే 2-12 కాంబినేషన్. సో కుంభరాశి మేష లగ్నం వాళ్ళకి ఒకవేళ శని మహాదశ కానీ శని అంతర్దశ తీసుకుంటే ఫైనాన్షియల్ ఎంత సంపాదించినటువంటి మొత్తం అమౌంట్ కూడా ఏమవుతుందంటే ఖర్చులు అయిపోతాయి. సో 2-12 కాంబినేషన్లో శని పడింది కాబట్టి దిస్ ఈజ్ వెరీ డిజాస్టర్. ఆ భుక్తి జరిగేటువంటి వాళ్ళకి శని అనేటువంటి భుక్తి జరిగితే వాళ్ళకి డిజాస్టర్ ఉంటుందండి. అదే విధముగా ఇక్కడికి వచ్చిన తర్వాత వృషభ రాశి వాళ్ళకి, అంటే వృషభ లగ్నం, కుంభరాశి వృషభ లగ్నం. నేను మాట్లాడేటువంటిదంతా కుంభరాశి లగ్నం వేరు, గోచార పరంగా నీకు ఎలా ఉంటుందని మాట్లాడుతున్నా. సో వృషభ రాశి 2-11 కాంబినేషన్, దిస్ ఈజ్ బెస్ట్ కాంబినేషన్, పర్లేదు. బట్ ఇక్కడ శని అనేటువంటి వాడు స్ట్రాంగ్గా ఉంటేనే నీకు ఇచ్చేటువంటి రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది. సపోజ్ శని గ్రహం రిగ్రాగ్రేట్ కావడం, కంబస్ట్ కావడం, సో వీక్ అంటే 3 గ్రహాల లోపు కానీ 27 డిగ్రీల పైన కానీ ఉంటే ఈ రిజల్ట్ కూడా నెగటివ్గా ఉంటుంది. సో అటువంటప్పుడు రెమెడీకి పోవాల్సి వస్తుంది. సో 2-10 కాంబినేషన్ ఈజ్ ఆల్సో బెస్ట్ కాంబినేషన్. 2-9 కర్కాటక రాశి, అంటే మేష రాశి తప్పనిచ్చి వృషభం, మిథునం, కర్కాటకం. సో ఇక్కడ ఎక్సలెంట్. మళ్ళీ ఇక్కడ ఈ కాంబినేషన్కి వచ్చినప్పుడు సింహం. సో ఎంత అమౌంట్ నువ్వు సంపాదించినా ఏదో ఒక మూలంగా అది నష్టపోతూ ఉంటావు. 2-8 కాంబినేషన్. సో కన్య రాశి వాళ్ళు 2-7 కాంబినేషన్ వచ్చింది. ఈ కన్య రాశి వాళ్ళకి సో పడేటువంటి అవకాశాలు 2-7 మారక బాధక స్థానాలు అంటారు. మారక బాధక స్థానాలు నీకు 2-7 కాంబినేషన్ కాబట్టి మారక స్థానం అంటాం. ఈ 2-7 కాంబినేషన్ కూడా మంచిది కాదు కాబట్టి తులరాశి 2-6 కాంబినేషన్. సో ఈ తులరాశి వాళ్ళు కోర్టులకు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లు వీటి చుట్టూ తిరిగేటువంటి లీగల్ పరంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి 2-5 కాంబినేషన్. సో శని 5కి ఏంటంటే నీకు ఇబ్బంది లేదు, మంచి కాంబినేషన్. 2-5, 2-4. సో 4th హౌస్కి పొలాలను ఇస్తాడు శని కాబట్టి 2-4 కాంబినేషన్ ఓకే. 2-3 కాంబినేషన్ కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, మకర లగ్నం వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ అంటే కుంభలగ్నం కుంభరాశి 2 కాంబినేషన్. సో ఇది బెస్ట్ వన్నే. ఇక్కడ ప్రమాదకరంగా ఉండేటువంటివి మేషలగ్నం, సింహలగ్నం, కన్యలగ్నం, తులలగ్నం. సో ఇక్కడ యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు కోర్టు లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2-8 ఏదన్నా రోగం రావడం, అది తీవ్రత కావడం, అప్పులు కావడం అనేది ఏదైనా ఫైనాన్స్కి ముడిపడుతుంది. సో ఇది శని గోచారం వలన కుంభరాశి వాళ్ళపైన ఉండేటువంటి ప్రభావం. సో ఈ మంత్ మే 14వ తారీఖు దేవగురు అయినటువంటి బృహస్పతి నీకు మిథున రాశిలో సంచారం కావడం వలన ఏ కుంభరాశి వాళ్ళకే లగ్నాలు వేరు. మళ్ళీ వాళ్ళ గోచార రీత్యా శని ఎక్కడున్నాడు, లగ్నం ప్రకారం శని ఎక్కడున్నాడు,
రాశి ప్రకారం ఎక్కడ ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, వాటి యొక్క ఎఫెక్ట్స్ కూడా బేస్ చేసుకొని ఉంటాయి. సో ఇక్కడ చెప్పేదంతా కేవలం ట్రాన్సిట్ బేస్ చేసుకొని ఓవరాల్గా అది జరుగుతుందా అనేది మీ చార్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి హ్యాపీ ఇన్ ది లైఫ్, ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ చార్ట్ ఓన్లీ. సో 2-5-4 కాంబినేషన్ అంటే గురువు కుంభరాశికి 5వ స్థానంలో ఉన్నాడు రాశి పరంగా. లగ్నానికి మేష లగ్నం అయినప్పుడు కమ్యూనికేషన్ బాగొచ్చి 5th హౌస్ పుత్ర సంతానం, సో అంటే పుత్రులు పుట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృషభ లగ్నం కూడా 4th ప్రాపర్టీస్ కానీ ఇవి కానీ అవకాశం ఉంటుంది. సో మిథున లగ్నం వాళ్ళకి, మిథున లగ్నం కుంభరాశి వాళ్ళకి 100% పుత్రులు పుట్టేటువంటి అవకాశం. మీకు లగ్నం ప్రకారం 5 వచ్చింది, రాశి ప్రకారం 5 కాబట్టి గురువు సంతానకారకుడు కాబట్టి అందులో పుత్రకారకుడు కాబట్టి ఈ మిథున లగ్నం వాళ్ళకి ఇప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి చార్ట్ వాళ్ళకి పుత్రులు పుట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కర్కాటక లగ్నం 5-6 కాంబినేషన్ పెద్దగా ఇదేం లేదు. సో సింహ లగ్నం 5-7 ఇది లవ్ అఫైర్స్ ఇచ్చేటువంటి అవకాశాలు. సో లవ్ అఫైర్స్ ఇచ్చి ఇక్కడ ప్రాబ్లమాటిక్ వీటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండడం, లవ్ మ్యారేజ్ అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళకి గురు ట్రాన్సిట్ వలన. సో అదే విధంగా కన్యరాశి 5-8, సో 5-8 కాంబినేషన్ కూడా మంచిది కాదు. ఆల్రెడీ ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది, ఓవరాల్గా కన్యరాశి పోయింది. కన్య లగ్నం కుంభరాశి కన్య లగ్నం వాళ్ళకి నెగిటివ్గా ఉంది. తర్వాత తులకు వచ్చినప్పుడు ఓకే, సో ప్రమోషన్స్ ఉంటాయండి. సో ఎవరైనా ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగంలో 5th 9th లార్డ్ కావడం, సో ఎక్సలెంట్ ఎవరికి ఉందంటే ఇక్కడ నెగటివ్ అయిన శని, బట్ గురు గోచారం బాగుండడం వల్ల తులరాశి వాళ్ళకి ప్రమోషన్స్ లైఫ్లో కొంచెం బెటర్ అనేటివి ఉన్నాయి. సో తర్వాత తుల అయిపోయిన తర్వాత వృశ్చికం, ఇక్కడ కూడా టీచింగ్ ప్రొవిజన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో డిఎస్సి రాస్తే టీచర్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. ఉద్యోగ రీత్యా సంతాన రీత్యా 5-10 కాంబినేషన్ ఉద్యోగానికి ఎక్సలెంట్, ప్రమోషన్స్ కానీ ఈ కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ ధనుస్సుకు వచ్చినప్పుడు 5-11 కాంబినేషన్ విచ్ ఈస్ ఆల్సో ఏ బెస్ట్ వన్. సో ధనుర్ లగ్నం కుంభరాశి ధనుర్ లగ్నం వాళ్ళకు కూడా 5-11, 5 అంటే పుత్రస్థానం, 11 అంటే లాభస్థానం. సో పుత్రుడి వల్ల లాభం కలగడం ఇది కూడా మంచి కాంబినేషన్ అండి. సో మకరం వచ్చినప్పుడు 5-12 పుత్రుల వల్ల నష్టాలు కలుగుతాయి మకర రాశి వాళ్ళు, మకర లగ్నం వాళ్ళకి, కుంభరాశి మకర లగ్నం. సో 2-5-1 ఇది కూడా ఎక్సలెంట్ లవ్ అఫైర్స్. సో పడక సుఖాలు ఉంటుంది, కొంచెం బెనిఫిట్స్ బాగానే ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ డ్యూ టు జూపిటర్ ట్రాన్సిట్. సో దిస్ ఈజ్ డ్యూ టు సాటర్న్ ట్రాన్సిట్. సో నెక్స్ట్ కేతు గోచారం చూడండి. కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా రాశి పరంగా తీసుకుంటే, సో కుంభరాశి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుకేతువులు స్టాండర్డ్ కావడం వలన కుంభరాశి సింహ లగ్నం కావచ్చు. అదేవిధంగా కుంభరాశి 7-7 కాంబినేషన్. సో ఈ సింహరాశి వాళ్ళకి కానీ సింహ లగ్నం కుంభరాశి వాళ్ళకి 100% భార్యాభర్తల మధ్య విభేదాలు అనేటివి చోటు చేసుకుంటాయి. తర్వాత అదే కేతు ట్రాన్సిట్ వచ్చినప్పుడు కేతు ట్రాన్సిట్ 7-7 కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు, అది కుంభరాశిలోని కర్కాటక లగ్నం. నేను మాట్లాడేదంతా రాశి గురించి అండి, కుంభరాశి గురించి మాట్లాడుతున్నా. కుంభరాశిలోనే కర్కాటక లగ్నం వాళ్ళు ఆ లగ్నానికి సంబంధించినటువంటి కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి సింహరాశి జాతకస్తులు, కర్కాటక లగ్న జాతకస్తుల మ్యాక్సిమం సో విడాకులు డైవర్స్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ 1.5 సంవత్సరం ఉండాలి. సో నెక్స్ట్ ఎక్కడైతే స్ట్రాంగ్ అయినాడంటే రాహుకేతువులు, అక్కడ ఏమవుతుందంటే నీకు బలంగా ఆ హౌస్ని నెగటివ్ చేస్తాయి బలంగా ఉంటే. రాహుకేతువులు ఇచ్చారంటే వాళ్ళ యొక్క ప్రభావం ఏంటంటే డెస్టినీ బ్రేకర్స్. సో ఆ 2 గ్రహాలు బ్రేక్ చేస్తాయి, సో ప్రమోట్ చేయవు. కానీ రాహుగ్రహం అయినా కేతుగ్రహం అయినా కేంద్ర కోణాలకు కానీ సిగ్నిఫికేషన్స్ ఉంటే లక్ష్మీ కుబేర యోగాన్ని ఇస్తాయి.
సో కేంద్రాలంటే ఏంటి? 159 అదే కోణాలది. కేంద్రాలు 1, 4, 7, 10. సో ఈ రెండిటికి మ్యూచువల్ సిగ్నిఫికేషన్స్ ఉంటే రాహుకేతువులకి లక్ష్మీ కుబేర యోగాన్ని ఇస్తాయి. సో కాబట్టి ఈ ట్రాన్సిట్ మాక్సిమం 112 హాస్పిటల్స్, మకర లగ్నం వాళ్ళు హాస్పిటల్స్ పోతా వస్తుంది. తర్వాత 712 ఇక్కడ కూడా చూడండి, మకర లగ్నం వాళ్ళు కానీ, కుంభలగ్నం కుంభరాశి వాళ్ళు కానీ. సో ఇవన్నీ మాక్సిమం 17, 16కే ట్యాగ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ రాహుకేతుల గోచారము కుంభరాశి యొక్క జాతకస్తుల యొక్క వైవాహిక జీవితం పైన ప్రమాదం చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో రెమెడీస్ కోసం సంప్రదించండి మీ ఆస్ట్రాలజర్ నాగరాజ్.